నిజామాబాద్ జిల్లా ఎడ్డపల్లి మండలం దూపల్లి గేట్ వద్ద పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సురక్షిత ప్రయాణం సురక్షిత గమ్యం అవగాహన కార్యక్రమం రోడ్డు భద్రతపై ప్రజల్లో చైతన్యం కలిగించే దిశగా కీలకంగా నిలిచింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు బోధన్ నియోజకవర్గ శాసనసభ్యుడు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ట్రాఫిక్ నిబంధనలు చట్టబద్ధమైన బాధ్యత మాత్రమే కాకుండా ప్రాణరక్షణకు మార్గమని స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదాలు ఒక వ్యక్తికే కాకుండా కుటుంబంపై తీవ్ర సామాజిక ఆర్థిక ప్రభావం చూపుతాయని ఆయన పేర్కొన్నారు. హెల్మెట్ ధరించి సురక్షితంగా ప్రయాణిస్తున్న వాహనదారులను గురుకుల విద్యార్థులతో పుష్పగుచ్చాలు అందజేసి ప్రోత్సహించగా హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారికి ఉచిత హెల్మెట్లను పంపిణీ చేసి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మపురి సంజయ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, ఏసీపీ శ్రీనివాస్, ఎంబీఐ శ్రీనివాస్, రూరల్ సిఐ విజయబాబు, ఎస్ఐలు మచ్చేందర్, రమ, చంద్రమోహన్, గురుకుల విద్యార్థులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ తరహా అవగాహన కార్యక్రమాలు రోడ్డు ప్రమాదాల నియంత్రణకు దోహదపడతాయని అధికారులు అభిప్రాయపడ్డారు. మరియు తాహిర్ బిన్ అహ్మద్ గారు, సంజయ్ గారు, మిగతా అందరికీ పెద్దలుగా ఇబ్బంది అయిపోతుంది. ఏదైతే రోడ్డు ప్రమాదంలో చనిపోవటానికి రీజన్స్ ఏంటి దాని మీద కూడా అవగాహన చేయడానికి ఈరోజు సమీక్ష పెట్టారు. కన్సర్న్ ట్రాన్స్పోర్ట్ మినిస్టరు, డీజీపీ గారు, మన పోలీసు వాళ్ళందరూ కలిసి ఒక్కటి అడుగుతూ ఉన్నాను, దయచేసి మీరు డ్రింక్ చేసి నడపద్దు. అదేవిధంగా ఇక్కడికి వచ్చేటప్పుడు ఇష్టంకి వచ్చినట్టు పోతే ఇదేమో హైవే, ఈ స్పీడ్లు వస్తాయి, ఇటువంటి పాటించాలి. మీరు కూడా ఒకటి స్పీడ్ బ్రేకర్ వేయించండి. నేను చెప్తాను వాళ్ళకు కూడా స్పీడ్ బ్రేకర్ వేయించండి, వాళ్ళకి చెప్పేయండి, వేసేద్దాం. ఈ విధంగా ఎక్కడైతే ఉన్నాయో చేస్తే ఎందుకు వేస్తూ ఉన్నాం, అటు కుటుంబంను పోషించే వ్యక్తి ఇదనైతే ఆ కుటుంబం అంతా ఇబ్బంది పడుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు మరి ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. తప్పనిసరిగా మంచి ప్రోగ్రామే, కానీ వీటిని ఇట్లా వదిలేయద్దు. శ్రద్ధగా మన కొరకు చేస్తున్నా లేదా, ఎలిమెంట్ వంచగానే అయిపోదు. ఎలిమెంట్ ఓన్లీ శాంపుల్గా మీరు ఎలిమెంట్ పెడితే కొన్ని దాంట్లకు ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది, సేవ్ కావడానికి అవకాశం ఉంది. కానీ వేరే కూడా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అవన్నీ తొలగించడానికి మరి స్పీడ్ బ్రేకర్స్ కానీ ఇక్కడ నుంచి వస్తారు, ఈ షెడ్ అడ్డం వస్తుందని అంటున్నారు. మరి లయన్స్ క్లబ్లు వాళ్ళు అవసరమైతే షిఫ్ట్ చేసి నోటీస్ ఇచ్చేయండి, అటు పక్కన పెట్టిపోయండి. ఎటైనా కానీ డిస్టర్బ్ కాకుండా చేయాలని. అదేవిధంగా మీరు కూడా బాగా చదువుకోవాలి. మీకు మంచి షూస్ ఇస్తున్నాం. రేపు జూన్ నుంచా స్కూల్, మంచి షూజు, మంచి డ్రెస్సులు ఇవన్నీ బాగిద్దాం. చదువుకొని మంచి విద్యావంతులై ఉండాలి. ఎందుకంటే మనకు ఎన్ని ఆస్తులున్నా సరిపోవు. ఆ భగవంతుడు చిన్నోడికి డబ్బులు ఉన్నవాడికి బ్రెయిన్ ఇచ్చాడు. ఈ బ్రెయినే అంటారు, ఇది దీంతోనేనా అన్ని చదువుడు. డబ్బులు లేని వాడికి కూడా ఇచ్చాడు. అదే ఆలోచించుకుంటూ చదవాలి. ఎస్ ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి, ఏంటికి నేను చదువుకుంటే ఆడికంటే ఎక్కువ మంచిగా చేయొచ్చు. ఆ ఆలోచన రావాలి మీకు కూడా. తప్పే సిస్టమ్కి వస్తే ఇంకోటి భయపడతాడు, వాటితోని మనకేం అది లేదు. వాడు తప్పు చేసిన శిక్షిస్తూ ఇంకొకటి తప్పు చేయకుంటుంటాడు. బయట ముస్లిం కంట్రీస్లో ఏమున్నాయి, పనిష్మెంట్ సివియర్గా ఉన్నాయి, మళ్ళీ వాడు తప్పులు చేయడు. అంతేనా బాబు, మీకే చెప్తున్నాం అంటారు కదా పోయి ఊర్లలో. సరే ఏదేమైనా
మీకు అవగాహన చేయడానికి ఎలిమెంట్స్ కూడా వస్తూ ఉన్నాడు. ముఖ్యమంత్రి పంపిస్తున్నారు, మీరు పోలీసు వాళ్ళు వేస్తున్నారు. గవర్నమెంట్ నుంచి సరే, అన్ని గవర్నమెంట్ నుంచి వస్తున్నాయి మీకు అవగాహన చేసుకోవటానికి, కాబట్టి తప్పనిసరిగా ఆ విధంగా పాటించాలని కోరుతా ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.